హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఇక్కడ రాజస్థాన్‌లోని సంక్రాంతి ఫెస్టివల్‌ని వన్ డే అయితే సెలబ్రేషన్ చేస్తారు. మన సైడ్ లాగా భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 డేస్ అయితే సెలబ్రేషన్స్ ఉండవండి. ఇక్కడ ఓన్లీ ఈరోజు మాత్రం మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఇక్కడ వాళ్ళు సంక్రాంతి పండగకి మెయిన్‌గా 99% చేసే పనేంటంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళు అందరూ కూడండి ఇలా గాలిపటాలైతే ఎగరేస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ గుజరాత్, ఎంపీ ఇలా రాజస్థాను ఈ సైడ్‌లో అయితే ఈ మకర సంక్రాంతి రోజున గాలిపటాలనేవి ఎక్కువగా ఎగరేస్తూ ఉంటారు. దీన్నే గాలిపటాల పండగ అన్నట్లు కూడా అనుకుంటారు ఇక్కడ వాళ్ళు. మీరు చూస్తున్నారుగా వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళైతే అడుక్కుంటారండి. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ సీజన్‌లో వాళ్ళ దగ్గర గోధుమలు అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గోధుమలని వాళ్ళకిస్తారండి. వాళ్ళకి ఆల్మోస్ట్ 1, 2 బస్తాల వరకు అయితే గోధుమలు వస్తుంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా డాబా పైన అయితే గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. ఈ మకర సంక్రాంతి రోజునైతే బాగా జరుపుకుంటారండి ఇక్కడ వాళ్ళు. ఈ సంక్రాంతిని ఎలా జరుపుకున్నారు మీరు? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.